చంపేశారు. ఎస్, కడప సిటీలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అభం శుభం తెలియని ఓ బాబును చంపేశారు. మరో బాబును చావుకు దగ్గర చేశారు. కావాలంటే ఈ సీన్ చూడండి, మీకే తెలుస్తుంది. చూశారుగా ఈ దృశ్యాలు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు లంచ్ బ్రేక్ తర్వాత స్కూల్కి వెళ్తున్నారు. కరెక్ట్గా వీధి టర్నింగ్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు వైర్లు రోడ్డుపైకి వేలాడాయి. యమపాశాల్లా వేలాడుతూ సైకిల్పై వెళుతూ ఉన్న ఆ ఇద్దరిని తాకింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ దృశ్యాలు మీకు డైరెక్ట్గా చూపించినా మీరు తట్టుకోలేరు. అంత దారుణ దృశ్యం అది. ఇద్దరు పిల్లలు ఎగిరి పడ్డారు. కరెంటు ఒంట్లోకి ఏ స్థాయిలో సప్లై అయ్యిందో కానీ పిల్లలిద్దరూ భగభగ మండిపోయారు. వాళ్ళ ఒంట్లోంచి పొగొచ్చింది. వీళ్ళలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొక బాబు భరించలేనంతగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నిర్లక్ష్యం ఎవరిది? బాబు ప్రాణాన్ని తీసిందెవరు? ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిందెవరు? పిల్లల్ని బయటకు పంపాలంటే భయం. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందోనని భయం. పిల్లల్ని బయటకు పంపాలంటే వణుకు. ఎక్కడ ఏ కరెంటు తీగ ప్రాణం తీస్తుందోనని భయం. పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపాలంటే భయం. ఎక్కడ ఏ వీధి కుక్క దాడి చేస్తుందోనని భయం. సో పేరెంట్స్, బీ కేర్ఫుల్. మా ప్రతినిధి సుధీర్ సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఏమని చెప్తున్నారు స్థానికులు? కరెంటు అధికారుల నిర్లక్ష్యం గురించి ఏం చెప్తున్నారు? ఆ పిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారు? చుట్టూ ఉన్న సమాజం ఏమంటోంది? ఎస్, మనం ప్రజెంట్ ఏదైతే ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రదేశంలోనే ఉన్నాము. మనం చూడొచ్చు విజువల్స్లో ఈ ట్రాన్స్ఫారానికి సంబంధించి ఆ వైర్ ఏదైతే ఇక్కడ అనాథరైజ్డ్గా ఏర్పాటు చేసిన ఒక కేబుల్ వైర్ ఏదైతే ఉందో ఆ కేబుల్ వైర్కి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ కేబుల్ వైర్కి సంబంధించిన దీనికి సపోర్టింగ్గా ట్యాగ్ చేస్తారు జియో వైర్ని. ఆ జియో వైర్ తగిలి ఇది ఊడిపోవడంతో ఆ సైకిల్ పిల్లోడుకున్న సైకిల్ వెనకాల టైర్కి ఆ జియో వైర్ చుట్టుకోవడం, అది డైరెక్ట్గా వెళ్ళి ట్రాన్స్ఫారానికి తగలడంతో ఆ జియో వైర్ అంతా కూడా ఐరన్తో ఉంటుంది కాబట్టి అదంతా వెళ్ళి డైరెక్ట్గా ట్రాన్స్ఫారానికి తగలడంతో హై పవర్ అనమాట. ఎందుకంటే అది కరెంటు వైర్కి తగిలితే ట్రిప్ అయిపోయేది, పిల్లోడు ప్రాణాలు కాపాడుకునేవాడు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే అది డైరెక్ట్గా ట్రాన్స్ఫారానికి ఏదైతే టచ్ అయిందో ఆ టచ్ అవడంతో ఏదైతే ట్రాన్స్ఫారానికి ఎంత విద్యుత్ అయితే ప్రవహిస్తుందో ఆ విద్యుత్ అంతా కూడా ఆ బాబుకే రావడం, వెంటనే కూడా మనం చూస్తూ ఉన్నాం, మనం సీసీ ఫుటేజ్లో కూడా చూసాము. పడిన వెంటనే బాబు చనిపోవడం, వెంటనే పొగలు రావడం, ఒక పిల్లోడైతే ఒక చేతిని కోల్పోయి వికలాంగుడిగా తయారైన పరిస్థితి కూడా కనపడుతుంది. చాలా విదారకరమైన సంఘటన అయితే కడప జిల్లాలో నగరంలో చోటు చేసుకుంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే అనాథరైజ్డ్గా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లకు సంబంధించి ఇక్కడ ఈ కేబుల్ వైర్లు ఏదైతే కరెంటు పోల్స్ ఉన్నాయో ఆ కరెంటు పోల్స్ అన్నిటికి కూడా వితౌట్ పర్మిషన్ కడతా ఉంటారని చెప్పేసి విద్యుత్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి దానివల్లే ఈ సంఘటన అంతా కూడా చోటు చేసుకుంది. ఏదైతే రోడ్డుకి అటు నుంచి ఇటువైపు లాగిన వైర్లు ఉన్నాయో వైర్లు చూడొచ్చు మనము. అటు ఏదైతే పోల్స్కి సంబంధించి విజువల్స్ ఏదైతే చూస్తున్నామో
మనం చూడొచ్చు ఆ పోల్స్లో ఎక్కడ కూడా అసలు కింద దాకా కూడా పై నుంచి కింద దాకా ఏ వైర్ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో మొత్తం వైర్లన్నీ కూడా లాగేసిన పరిస్థితి. అందులో కరెంటు వైర్ ఏది, కేబుల్ వైర్ ఏది, అసలు ఇంటికి వెళ్ళే విద్యుత్ వైర్లు ఏవి, అవన్నీ కూడా మనం ఎక్కడ కూడా పసిగట్టలేని పరిస్థితుల్లో మనం చూడొచ్చు. ఒక స్తంభాన్ని చూస్తుంటే ఆ వైర్లన్నీ కూడా విచ్చలవిడిగా అసలు అంతా చిక్కురు ఒక్కురుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏ వైర్ తెగిపడిందో ఆ ప్రాణాలని హరించి వేసింది. ఒక వైర్, అందులో ఉన్న ఒక వైర్ తెగిపడి దానికి ఉన్న ఒక జియో వైరు కట్ అవ్వడం, ఆ జియో వైర్ వల్ల అది డైరెక్ట్గా ట్రాన్స్ఫారానికి తగలడం, ట్రాన్స్ఫారంకి తగిలిన ఈ జియో వైర్ వచ్చిన విద్యుత్ వల్లే ఆ బాబు చనిపోయిన పరిస్థితి కనపడతామని స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇలా అనాథరైజ్డ్గా ఏర్పాటు చేసిన కేబుల్స్ మనం చూస్తూ ఉన్నాము, ఈ కేబుల్స్ పరిస్థితి ఏంటి, అలా ఏం జరిగింది? స్కూల్ నుంచి పిల్లాడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తూ ఉంటే ఇటు నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోగానే అటువైపు సందులో నుంచి కేబుల్ వైరు ఇటువైపు ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి జిఐ వైరు సపోర్టుతో నడపడం జరిగింది. ఇది పాత వైర్ కావడం వల్ల కేబుల్ వైరు అది కట్ అయిపోయేసి దానికి సపోర్ట్ ఉన్న వైరు ఫ్రీగా ఊగుతూ కిందికి ఉండింది. పిల్లోడు టర్న్ తిరగానే ఆ కార్నర్లో ఈ జిఐ వైరు ఈ పిల్లాడి సైకిల్ వెనక టైర్కి చుట్టుకొని ఆ పిల్లోడితో పాటు ముందుకు పోవడము, ఆ వైరు గుంజుకొని పోయి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మీద పడి అక్కడి నుంచి అది ఐరన్ అవ్వడం వల్ల దాని నుంచి ఈ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడము, అక్కడికక్కడే పిల్లోడు కింద పడిపోవడం, షాక్ తగిలేసి ఒక పిల్లోడేమో కంప్లీట్గా ఆ సైకిల్ మీదనే కాలు పెట్టడం వల్ల ఆ టైర్కి పాస్ అయిన కరెంటు తగిలి ఆ పిల్లోడు అక్కడికక్కడికే భస్మం అయిపోవడం జరిగింది సజీవంగా. రెండో పిల్లోడికి కూడా షాక్ తగిలేసి ఒక చెయ్యి కంప్లీట్గా, అంటే చెయ్యి హ్యాండిల్ పట్టుకున్న చెయ్యి కంప్లీట్గా కాలిపోవడం జరిగింది. దాదాపు ఈ ఫింగర్లన్నీ కాడిపోయి బూడిదైపోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే అన్ఆథరైజ్డ్ కేబుల్స్ రన్ చేసేసి ఎట్లా పడితే అట్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఒక దందా అయిపోయింది. దీన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. ఈరోజు ఈ యొక్క ప్రాణ నష్టం జరిగింది అని అంటే ఇది కారణము కేబుల్ వాళ్ళు, ఆపరేటర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎట్ట పడితే అట్లా ఎలక్ట్రికల్ లైన్స్ని పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండలు చుట్టేస్తున్నారు. ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు వరకు 50 మీటర్లకు సపోర్ట్ చేస్తూ ఈ జిఐ వైర్ లాంటి వైర్ల సపోర్టుతో చేయడం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం కలిగించినారు. ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలి. అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్సీ కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేబుల్స్ అన్ని చూస్తూ ఉన్నాము మనం, స్తంభాలకు కట్టిన కేబుల్స్ అన్ని కూడా ఏంటి దాని పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడుగుతారా వాళ్ళు? అసలు మీకు ఏమన్నా కనీసం ఇంటిమేట్ చేస్తారా అక్కడ దానికి సంబంధించి? మాకు కొద్దిమంది పర్మిషన్ తీసుకుంటారు. ఈ ఇన్సిడెంట్ జరగడం ప్యూర్లీ నెగ్లిజెంట్ ఆఫ్ డిస్ ఆపరేటరు. ఆ డిస్ ఆపరేటర్ కన్నా మా వాళ్ళని దగ్గర పెట్టుకొని మా ఏఈ నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది గూగుల్లో, ప్లస్ అందరి దగ్గర ఉంటుంది. మా స్టాఫ్ ఇక్కడే తిరుగుతూ ఉంటారు ఎక్కడో చోట. మా స్టాఫ్ డిస్ వాళ్ళకి కంపల్సరీ వెల్ అక్విటెంటెడ్. వాళ్ళతో ఒక నిమిషం ఆపున్నా అని ఆపి చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఏంటంటే నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుంది, మనమేమో కింద ఉంటున్నాము, నిచ్చెన ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇది ఎప్పుడైతే లాగుతూ ఉండారో లాగినందువల్ల రెండుగా విడిపోయింది, మధ్యలో కట్ అయిపోయింది. ప్లస్ మధ్యలో కట్ అయ్యటం కాకుండా దానికి జిఐ వైర్ సపోర్ట్ ఉంటుంది. ఆ జిఐ వైరు పోయి చెట్టు మీద పడింది. ఆ చెట్టు మీద పడటం, చెట్టు మీద ఉండింది. ఎప్పుడైతే ఆ జిఐ వైరు బాబు పోతా ఉన్నాడో జిఐ వైరు చుట్టుకునింది. ప్లస్ అది సైకిల్ అనేది ఐరన్, ఆ సైకిల్ ఐరన్ దానికి చుట్టుకోవటము, ప్లస్ ఈ లాగటం వల్ల పోయి ఆ హెడ్జ్ ఫీజు చూస్తున్నాము. ఏదైతే ఈ ట్రాన్స్ఫార్మర్ తెలియదో దానికి ఎంత పవర్ ఉంటుంది? ఆ పవర్ అంతా కూడా బాబు తెలియనట్టు కదా, ఎంత పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది? ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ హెడ్జ్ ఫీజు ఇమీడియట్గా ఎప్పుడైతే అది జిఐ వైర్ టచ్ అయిందో ఇమీడియట్గా ట్రిప్ అయిపోయింది. ఇక్కడ హెడ్జ్ ఫీజు పోయింది. అక్కడ మా సబ్స్టేషన్లో కూడా బ్రేకర్ ట్రిప్ అయింది. బ్రేకర్ ట్రిప్ సెకండ్లలో అయిపోయింది. కానీ 9 మిల్లీ సెకండ్స్, ఒక నిమిషం ఫ్లో అయితే చాలు బాడీకి చనిపోతారు. అది కాకుండా ఇక్కడ ఆ బాడీ మొత్తము ఈ ఐరన్కి టచ్ అయింది కదా, ఐరన్కి టచ్ అవటం వల్ల ప్లస్ జిఐ వైర్ వల్ల ఇలా జరిగింది. ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు ఏదైతే ఈ కేబుల్ వైర్లు ఉన్నాయో అనాథరైజ్డ్కి మనం చూస్తాం, స్తంభాలకు పెట్టామో వాళ్ళందరి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? కంపల్సరీ తీసుకుంటాం. వాళ్ళ మీద ఇప్పుడు ఆ డిస్ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాము పోలీస్కి. ప్లస్ డిస్ వైర్లకు అందరికీ కూడా నోటీసులు ఇచ్చాము. కాకపోతే 1 మంత్ నోటీస్, 1 వీక్ నోటీస్ ఇది మేము ప్లస్ జిల్లాలో ఉండే
వాళ్ళందరినీ ఒకసారి పిలిపించి దానికి సపరేట్గా ఒక పైప్ అరేంజ్ చేసి వాళ్ళని ఆథరైజ్డ్గా తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది. కాకపోతే వీళ్ళు సమిష్టిగా రావట్లేదు. ఒకరోజు కొంతమంది ఉంటారు, ఇంకో రోజు ఈ డిస్ కూడా మారుతూ ఉన్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా తొందరలో చర్యలు తీసుకుంటాం. ఇది మనం చూస్తా ఉన్నాము. మనం ఏదైతే ఇటు బాబు వెళ్ళిన దారి మనం చూద్దాము. ఇదిగో ఈ దారి గుండానే ఏదైతే ఇటు నుంచి ఇట్లా వచ్చి ఏదైతే ఇక్కడ స్పాట్లో ఇక్కడ ఇలా ఈ రోడ్డుకి టర్న్ తిరిగారు. టర్న్ తిరిగిన తర్వాత ఈ వైర్ తగలటం, మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ స్పాట్ ఇక్కడ ఉన్నాము. ఇదే సైకిల్ ఇప్పుడు ఇద్దరు బాబులు ప్రయాణిస్తున్న సైకిల్ మనం చూస్తా ఉన్నాము. ఆ సైకిల్ మీద గుండా ఇద్దరు వెళ్తా ఉన్నారు. ఇద్దరు వెళ్తున్న క్రమంలో ఆ జియో వైర్ సైకిల్కి చుట్టుకోవడం, ఆ సైకిల్ వల్ల ఏదైతే మొత్తం ఇదంతా ఐరన్ సైకిల్ ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా వాళ్ళు ఇద్దరికి కూడా కరెంట్ షాక్ కొట్టింది. ఏదైతే ట్రిప్ అయింది, ఏదైతే ట్రాన్స్ఫారానికి వైర్ తగిలిందో, వైర్ తగిలిన వెంటనే ట్రిప్ అయినప్పటికీ అక్కడ ఏదైతే కొంత బాడీకి ప్రవహించిన విద్యుత్ వల్ల, ఎందుకంటే హై పవర్ ట్రాన్స్ఫారం నుంచి వచ్చింది కాబట్టి దానివల్ల ఇద్దరు కూడా ప్రమాదానికి గురయ్యారు. ఒకళ్ళు చనిపోవటం, మరోళ్ళు వికలాంగులుగా మారిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. మొత్తం ఇదంతా కూడా టైర్ దగ్గర చూస్తూ ఉన్నాము. టైర్కి సంబంధించి ఎక్కడైతే వాళ్ళకి తగిలిందో మొత్తం అవన్నీ కూడా విజువల్స్లో చూడొచ్చు. ఆ సైకిల్ చూడొచ్చు, వాళ్ళని ఒకళ్ళని బలిగొన్న ఆ సైకిల్ని అయితే మనం చూడొచ్చు. వాళ్ళిద్దరూ మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ స్కూల్కి తిరిగి వెళ్తున్న సమయంలో మృత్యువు వాళ్ళని వెంటాడింది. ఒకతన్ని మృత్యువు తీసుకుపోయిన పరిస్థితి, ఒకతను వికలాంగులుగా మారి హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్న పరిస్థితి మనం చూస్తాము. ఇటు ఏదైతే ఇటు విద్యుత్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, అనాథరైజ్డ్గా ఏదైతే ఈ వైర్లు, ఈ కేబుల్ నెట్ వైర్లు కానీ చాలా నెట్ వైర్లు, ఇటు అనేక రకాల నెట్ వైర్లు ఉండడం, ఆ నెట్ వైర్లన్నిటికీ కూడా ఒక స్తంభం నుంచి ఇంకో స్తంభానికి లాగే సమయంలో దానికి జియో వైర్ని, ఎందుకంటే వైర్ అయితే వంగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అది వైరు లూజ్ కాకుండా దానికి జియో వైర్ కట్టడం, ఆ జియో వైర్లు ఐరన్వి కావడం, ఐరన్ వల్ల దాన్ని ఇబ్బంది పడి ఈ మొత్తం తెగిపోవడం, తెగిపోయి మృత్యు రూపంలో ఒక బాబుని అయితే బలిగొన్న పరిస్థితి మనం చూస్తాం. ఇది కడప నగరంలో జరిగిన విషాదమైన ఘటన. ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు అయితే హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతా ఉన్నారు. ఇటు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలుస్తుంది. చనిపోయిన బాబుకి 5 లక్షల రూపాయలు, అలాగే హాస్పిటల్లో ఉన్న మరో విద్యార్థికి అతనికి హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా భరాయించేలాగా మొత్తం అంతా చర్యలు తీసుకున్నట్టు స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం మీద విద్యుత్ అధికారులు అయితే ఏదైతే అనాథరైజ్డ్గా ఈ వైర్లు పెట్టారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తామని చెప్పేసి ఇప్పుడు మన లైవ్లో కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్ సుధీర్, ఆడుతూ పాడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు లంచ్ బ్రేక్ తర్వాత స్కూల్కి వెళుతున్నప్పుడు కరెక్ట్గా ఆ వీధి టర్నింగ్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆ కరెంటు వైర్లు రోడ్డుపైకి వేలాడాయి. అవే యమపాశాల్లా వేలాడుతూ సైకిల్పై వెళుతున్న ఆ ఇద్దరిని తాకి ఒక బాబు చనిపోవడానికి కారణమయ్యింది. మరొక బాబు చేతిని కోల్పోయి ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుబిట్టాడుతున్నట్టుగా తెలుస్తోంది.